20,000 ఉద్యోగాలు అంత ఇచ్చారన్నారు కదా. ఏ డిపార్ట్మెంట్ లో ఏ రోజు ఎవరెవరిని ఎట్లా రిక్రూట్ చేసి 5 లక్షల ఉద్యోగాలు ఇచ్చారో ఒక్కసారి వివరణ ఇస్తారా? మీరు 5 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి, అది అసెంబ్లీలో ఇస్తారు సార్. వెంకటరెడ్డి గారు, ఎస్ వెంకటరెడ్డి గారు ఇక్కడ 5,40,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి వాళ్ళు చెబుతున్న సందర్భంలో అది అసెంబ్లీలో అడిగితే ఖచ్చితంగా లిస్ట్ ఇస్తారు. మరి ఇక్కడ కూర్చొని వంశీ గారి దగ్గర ఉంటుంది కదా డేటా. అట్లా కాదు కదా సార్, ముగ్గురు కూర్చోబెట్టారు రాదన్న, ముగ్గురులో ఒకరి దగ్గర ఉండాలి కదా. కూటమే కదా, అయినా ముగ్గురు నేను ఒక్కడే కదా. ఇక్కడ మేము సమాధానం చెప్పాలి, మీరు ఎట్లా మేము అసెంబ్లీకి రావట్లేదు కదా, మరి ఇక్కడ నాకు సమాధానం చెప్పాలి కదా. ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తే లిస్ట్ కదా, 5 లక్షల ఉద్యోగాలు ఇచ్చారా, 5 ఉద్యోగాలు ఇచ్చారా చెప్పండి. కూర్చోబెట్టారు అక్కడ, ఇప్పుడు వీళ్ళు కూర్చోబెట్టేది ఏముంది అంటే మీరు అన్న మమ్మల్ని ప్రజలు కూర్చోబెట్టారన్న కరెక్టే, మమ్మల్ని ప్రజలే కూర్చోబెట్టారు. మీకు కూడా 1% ఓట్లు ప్రజలే ఇచ్చారు చాలా సార్లు, మీకు కూడా 1% ఓట్లు ఇచ్చారు. అది కాదు కదా ఇప్పుడు సబ్జెక్ట్. సబ్జెక్ట్ ప్రజలు కూర్చోబెట్టారు, కూర్చోబెట్టి అది కాదు కదా సబ్జెక్ట్. ఇక్కడ ఏంటి మనం, మీరు అన్న 5 లక్షల ఉద్యోగాల్లో ఏ డిపార్ట్మెంట్ లో ఎప్పుడు ఇచ్చారు, ఏ నోటిఫికేషన్ మనకు ఎప్పుడు నోటిఫికేషన్ కలపడలా. మనకు 10,000 ఉద్యోగాలు ఇస్తున్న డిఎస్సీకే మనం 100 డిబేట్లు పెట్టాం. ఏది జగన్ గారు ఇచ్చిన 6,000. ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే కాదు సార్ వెంకటరెడ్డి గారు, లేదు వెంకటరెడ్డి గారు ఓకే కాదు సార్ ఇక్కడ మరి 5 లక్షల ఉద్యోగాలు ఎన్ని మెగా డిబేట్లు పెట్టాలి మనం? కాదు సార్ ఇక్కడ ఏంటంటే మీరు అసెంబ్లీలో అడిగారు ఆ ప్రశ్న, నేను ఇందాక క్లియర్గా చెప్పా. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో అడిగిన ప్రశ్న ఇచ్చిన తర్వాత సభ్యులు కూడా లేరు, అడిగినటువంటి సభ్యుడు కూడా లేడు, అయినా సరే అసెంబ్లీలో దానికి సంబంధించిన సమాధానం వచ్చింది. సో మీరు అడగడం వల్లే కదా ఇన్ని ఉద్యోగాలు వచ్చాయని చెప్పింది. మరి మీరుండి ఇప్పుడు వెంకటరెడ్డి గారు ప్రైమ్ లైన్ డిబేట్లు అడుగుతున్నట్టు అసెంబ్లీలో ఎస్ ఇవ్వండి, ప్రతి క్యాండిడేట్ లిస్ట్ మాకు కావాలని మీరు అడిగితే వాస్తవాలు బయటకు వస్తాయి కదా. మరి అక్కడ ఇక్కడ మాట్లాడడం కదా. దీనికి సంబంధించి ఎందుకంటే మొన్నటిదాకేమో 20 లక్షల ఉద్యోగాలు, ఇప్పుడు 5 లక్షల ఉద్యోగాలు ఇచ్చేసాం నేను అంటుంది ఉంటది కదా. మనం